హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ పెసరట్టు చేస్తున్నానండి. దానికి కావాల్సిన ఐటమ్స్ ఇవి: స్టోర్ బియ్యము, ఒక కప్పు స్టోర్ బియ్యము, ఒక ముక్కాలు కప్పు పెసలు, దాన్ని కొంచెము ఒక అర టీ స్పూను మెంతులు వేసి 3 టైమ్స్ కడుక్కోవాలి. స్టోర్ బియ్యం కాదండి, కొంచెము ఉప్పు వేసి కడుక్కోవాలి. కడిగిన తర్వాత ఇప్పుడు చాలా బాగుంటుంది. ఇప్పుడు నానబెడదాము. వీటిని కడగడం అయిపోయింది. ఒక 8 గంటల సేపు నానబెట్టుకుంటే సరిపోతుంది. కాదు, ఇంకొంచెం ఎక్కువ సేపు నానబెట్టుకోవచ్చండి, పర్లేదు. మినిమం 8 గంటల సేపు అయితే నానాలి. నానబెట్టేసిన తర్వాత అప్పుడు చూపిస్తాను నీకు తర్వాత. ఇది పెసరట్టుకి నానబెట్టుకున్నాం కదండి 8 అవర్స్ ముందు. ఇదో ఇలా బాగా నానిపోయింది. పెసరపప్పు తొక్కు ఇలా వస్తుంది అన్నమాట. ఎట్లా అంటే ఆ పొక్కు ఉంది కదా, మొత్తం ఇలా వచ్చేస్తుంది బయటికి. ఇప్పుడు దీన్ని మనం బాగా కడుక్కోవాలి. అంత వచ్చేసింది కదండి, చాలా ఈజీగా. అందుకే మనకి 8 అవర్స్ నానితే సరిపోతుంది. మీకు కావాలంటే నానపెట్టుకోవచ్చు కొంతసేపేను. మనం ముందుగా కూడా నానిపోద్ది, కానీ ఇలా రాదనమాట. అది అర్థమైందండి. ఇప్పుడు దీన్ని మనం కడిగేసుకుందాము. కడిగేసానండి. ఇదని ఇలా మిక్సీలో వేసుకున్నాను. దీంట్లో కొంచెం అల్లం మీద తిని పచ్చిమిరపకాయ కూడా వేసుకోవచ్చు, కానీ నేనైతే వేయట్లేదు. కొంచెం అల్లము వేసుకొని గ్రైండర్ చేసుకోవాలి. గ్రైండర్ చేసేసానండి. ఇలా వస్తుంది. దీంట్లో సాల్ట్, కొంచెం సోడా ఉప్పు వేసి పక్కన పెట్టాలి. పెసరట్టుకి పిండి అండి. దీంట్లో కొంచెం జీలకర్ర వేసుకున్నాను. చాలామంది దోశ మీద వేస్తారు జీలకర్ర. నేనైతే పిండిలోనే కలిపేస్తాను. పిండిలోనే కొంచెం ఎక్కువ కలపకుండా, పిల్లలు కూడా ఎక్కువ తినరు కదండి, కొంచెం కలిపేసామంటే బాగుంటుంది. మనకి చట్నీ రెడీ చేసేసాను. వైట్ చట్నీ, పల్లీల చట్నీ, క్యారెట్, ఎర్రగడ్డలు. క్యారెట్ జస్ట్ ఆప్షన్ అండి, ఉంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. ఆయిల్ తీసుకున్నాను, పెనం పెట్టేశాను. పెనం వేడెక్కిందండి. ఇప్పుడు మనం కలిపెట్టుకున్న పెసరట్టు వేసుకోవాలి. నేను తురుము పెట్టుకున్న క్యారెట్, కొంచెం ఆయిల్ పట్టిద్దండి, ఎక్కువ మేము వేసుకునే అవసరం లేదు. అలా అని చెప్పి కొంచెం మామూలు దోశ కన్నా కొంచెం ఆయిలే పడుతుంది దీనికి. ఇది 1 సైడ్ కాలితే సరిపోతుందండి. అనిపిస్తుందా? ఇంకో దోశ వేస్తున్నానండి. చాలా టేస్ట్ ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది. మనము మిక్సీకి వేసినా కూడా మనకి పలుకులుగా ఏమి ఉండదు అనమాట. మనం 8 అవర్స్ నానబెట్టుకున్నాం కదా, అందుకని. ఇది కొంచెంసేపు కాలనిచ్చేసిన తర్వాత తీసేస్తే బాగుంటుంది. పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. మా పాప అయితే చాలా ఇష్టంగా తింటారు. ఒకసారి ట్రై చేయండి. దీంట్లోకి అల్లం చట్నీ చాలా బాగుంటుంది. నేనైతే చేయలేదు, నేను పల్లీల చట్నీ చేశాను. అల్లం చట్నీ అయితే తిన్నా కూడా భలే ఉంటుంది ఫ్రెండ్స్.
కాలిపోయింది. చూడండి ఫ్రెండ్స్ ఎలా వస్తుందోను. ఇట్లా అనగానే వచ్చేస్తుంది అనమాట దోశ. ఇట్లా అనగానే ఇదండి కనిపిస్తుందా, ఇలా అనగానే వచ్చేస్తుంది. ఇప్పుడు దాన్ని మనం ఇలా తిప్పేసామంటే ఓకే, మనం ఏం చేయలేదు ఫ్రెండ్స్, అట్లా అనగానే వచ్చేస్తుంది దోశ అంతే. అది కలర్ చూడండి ఫ్రెండ్స్, ఎర్రగా ఉంది.